నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అర్జెంట్ స్లీపింగ్ కోసం బయటకు పోవడం. స్వామి నిద్ర లేపాల్సిందే అన్న. నిమ్మగండం దాటింది కానీ నాకు గండం వచ్చేట్టుంది. అబ్బా ఈ అడ్డు ఒకటి. స్టాప్. ఏమిటయ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేస్తారా? బాంబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఇది గుండయ్యా, గుండు, బాంబు కాదు. హలో రాజుగారు, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కొల్లేరు విషయంలో అసెంబ్లీ మంచి రసపట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు అక్కడే. ఇంతకీ ఎవరికైనా ముళ్ళు పడిందా? లేదా? సూట్ కేసు వదిలేశాడు. ఎయిడ్స్ నిర్మూలనకు మీ సహాయం సార్. 1000 రూపాయలకి తక్కువ నో ఎంట్రీ సార్. 1000 రూపాయలు వేయండి సార్. నమస్కారం సార్. పేరుతో కూడా నొక్కెత్తనారా? మీకు నీ రోజులు ఫ్రీ సార్. 500 ఇదిగోండి 2000. అధ్యక్ష, మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అడుగుతున్న ఎక్స్గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా? ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేరు చెరువుల గురించి మాట్లాడతాడంటే టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు. కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్లకి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది. ఓ భట్ సార్, కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా. కాస్త ఎతికి పేకండి. సలిపేస్తుంది. ముళ్ళు పేకరంటే బూట్లు అట్టు బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టం లేదండి. ఏంట్రా అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పేకాలి. కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపు ఇటు నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకను ఎక్కిచ్చేయండి. రైల్వే విశాఖ వెళ్ళే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ 2 ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్స్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింక్ చేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేది? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంట. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మా పంపించండి. నమస్కారం అండి. నువ్వు బదరా. The customer you have dialed out of coverage area. సర్వడు సామి ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైస్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ సామి. మీరు నిద్ర లేవాలి సామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. సామి లెగుండ్రి. ఏనికి లెగిసి అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండిరా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. నో సర్, ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. మర్డర్ అండ్ థెఫ్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? స్టార్ట్ ది ప్రొజెక్షన్. అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సర్. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి. హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సర్. హీస్ వెరీ క్లెవర్.
ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్య ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి, ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి? ఇవన్నీ మండలి శేష కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవడకని పెట్టాడో కానీ ఆడి మొఖాన అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసిన పైన నేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి, దొంగని మనం గౌరవించాలా? వాట్ డు యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మెన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడివీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు. అడిగడిగడిగో ఆడికి మనం శంషార్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అడి ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు, ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, రెండు నేత్రాలకు కనపడదు. మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది. చెప్పానా, నేను చెప్పానా? సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు. పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు, అంతా మ్యాజిక్. కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది. ఎవడ్రా అంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని? ఎవడ్రా? ఒక పని చేద్దాం, ఇక నుంచి మిగిలిపోయిన డబ్బు అంతా స్విస్ బ్యాంక్ లో వేసుకుందాం. అక్కడ ఎవరు అడగరంట, అడిగినా చెప్పరంట. ఇది కరెక్ట్. రేపు మనం అక్కడ కటింగ్లకి వెళ్ళామనుకో, కంప్యూటర్ కత్తెర్లు కొనుక్కో. కుదరదా? మన పద్ధతి ఏంది? ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టేయాలి, అంతే. కరెక్ట్. అమ్మా, నాన్న, తాత, బాబాయ్, ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. అవునరా, మనం కత్తిరించి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచి పెట్టేస్తుంటే మనం టాటా బిర్లాలు ఎప్పుడు అవుతాం రా? బాబాయ్, ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్లోంచి కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళు నాకు తిండి పెట్టి పెంచారా. ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ. అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్మును వీళ్ళకు వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను. అదిరా మన ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్. రజితం బుట్ల కమల కోటేశ్వరి అంటే కోనసీమంతా కొక్కరుకో అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పిల్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకొకరికి వెళ్ళిపోవడం. చెమే, నీ పెళ్ళయ్యేదాకైనా ఇక్కడే ఉందామే. అబ్బబ్బా, నీ తొక్కుడు అప్పవెత్తుతురు నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వ పర్వాలేదు. అక్క, నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవుదే. ఇప్పటికే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 3 హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు, నా మొహం అంతా మొట్టమొదటి ఎలా పొడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా, ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే ముఖం మీదే కాదు ఒళ్ళంతా మొటిమలు వచ్చేస్తాయి. జయ, నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే. ముందు పుట్టిందాన్ని నువ్వే RACలో ఉన్నావు. వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికి ఎంత ఉందిరా? ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యాకే దానికి అయ్యేది. బామ్మ, నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 November 16th. పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్, అదే నా లైఫ్ పార్ట్నర్. మామూలేగా, టీవీ సీరియల్ టైం అయింది. వసైనా సవితి, ఏంటే నువ్వు నన్ను నా మొగ్గుని విడదీస్తావా? నీ మొగ్గుని కట్టుకుని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పలతో నిన్ను చంపేస్తానే. ఆ మొగ్గుని నేను కట్టుకుని చంపేస్తానే. ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్లే ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది. మా ఏమన్నా ఓన్ డైలాగ్ లా ఏంటి? 6000 ఎపిసోడ్ల నుంచి రచయిత గారు ఏవి రాస్తే మేము అదే చెప్తున్నాం. అబ్బో, అవును,
కిందటి వారం నీ మొగుడు వేరే కదా, ఇప్పుడు మారాడేంటి? మనీ దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ ని మార్చేశారు. కావాలని నువ్వు మొగుడిని మార్చేసావంటున్నావు. అమ్మా మాకు యాడ్స్ వచ్చే టైం ఏంటి ఇలా పడ్డా? ఇప్పుడే టీవీ స్టేషన్ కి వెళ్ళి బాగా గట్టి పెట్టేస్తున్నాను. చూడు సీరియల్ చూడు. సీరియస్ గా చూసావంటే నువ్వు వెళ్ళటం కాదు, ఇక క్యారెక్టర్స్ నీ దగ్గరకు వచ్చేస్తాయి. వస్తారు, కట్టేసి కొడతాను. అయ్యో మాట్లాడొచ్చండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏం పర్వాలేదు కదండి? ముందు కోమా నుంచి బయటకు రావాలి. వెళ్ళిపోయారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అయ్యో ఎంత పని జరిగిందండి. వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సిరిగారబులు పంపించండి. ఢిల్లీలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం డ్రా చేసేయండి. ఆ డబ్బంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో, రింగ్ రోడ్ పక్కన హైటెక్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మన కామరాజ్ బాబుని నేనే వచ్చి సెంట్రల్ జైల్లో కలుసుకుంటానని చెప్పండి. ఈలోగా ఎవరికి లీక్ అవ్వద్దని చెప్పండి. పర్లేదు. ఏమ్మా మీ అబ్బాయా? అవునమ్మా. అన్ని మాట్లాడారా? లేదమ్మా. మరి రంగరాజు గురించి మీతో ఏదో చెప్తున్నట్టున్నాడు. రంగరాజు గురించి కాదండి, కామరాజు గురించి. ఆయన కోమాలో ఉన్నారండి. రిలాక్స్ డాక్టర్. పేషెంట్ బతికితే బతకాలి, లేకపోతే చావనైనా చావాలి. అంతేగాని ఇలాగే ఉంటే బెడ్ వేస్ట్. ఇతనికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఇతన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. రైలు వచ్చే స్పీడ్ వైబ్రేషన్ షాక్ కి కోమాలోంచి ఇతను బయటపడచ్చు. లేటెస్ట్ చైనా ట్రీట్మెంట్. హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. గాల్లోంచి పడుతూ కింద వాటర్ షాక్ కి జంప్ వదులుతుంది, లేదా వీడి పీడ మీకు మాకు వదులుతుంది. నో డాక్టర్ గారు ఇలాంటి మొండి ట్రీట్మెంట్ ఎలా చేయను? మెడికల్ ఇట్స్ ఎ క్రైమ్. ఐ నో వాట్ క్రైమ్ ఇస్. నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ ని నేను తీసుకొస్తాను. ఐల్ డూ ఇట్. ఇది ఎక్కడ తంటారా బాబు? మొత్తం తరికిదలు చేసేసింది. రమ కనిపెట్టేసింది. ఏం చెప్పినా వినిపించుకోదు. హలో గోపాలం గారు, ఆ ప్రభ చాలా రఫ్ గా బిహేవ్ చేస్తాం సార్. మొత్తానికి ఆ సెషన్ కోమా డ్రామా నుంచి బయటికి లాగింది సార్. త్వరగా నిర్ణయం తీసుకోండి, తర్వాత నా చేతిలో ఏం ఉండదు. అర్థం చేసుకోండి. మొత్తానికి నా పేరు చుట్టూ ఉంది. హలో, ఆ గవర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ మీ పర్సనల్ డాక్టరా? అవును, ఈయనకి బీపీ. మా ఫ్యామిలీస్ డాక్టర్. మీకే ట్రీట్మెంట్ చేస్తాడా? మీరెవరికి చెప్పినా చేస్తాడా? వాడు డాక్టర్, ఏ పేషెంట్ కైనా ట్రీట్మెంట్ చేస్తాడు. 9848022439 సెల్ నుంచి 4 o'clock ఆ డాక్టర్ తో మాట్లాడింది మీరేనా? అబ్బాబే, అంత సెల్ నెంబర్ మా దగ్గర ఎవరి దగ్గర లేదే. మా సర్కిల్ లోనే లేదు పోలీస్ బిడ్డ. నౌ ఆ రోజు శేషు కోసం మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడే అబ్జర్వ్ చేశాను. ఈ రోజు అతని గురించి డాక్టర్ మీకు ఫోన్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. మీకు వాళ్ళకి సంబంధం ఉందని. మేం లేదంటే కాదంటే అవునని నేను ప్రూవ్ చేస్తాను రా. ఆ రోజు వాడి గురించి మీరు హాస్పిటల్కి వచ్చినట్టు, ఈ రోజు డాక్టర్ తో వాడి గురించి ఫోన్ లో మాట్లాడినట్టు మీ మీద కేసు ఫైల్ చేశాను. సైన్ చేయండి. క్యారీ ఆన్ గోపాల్, కమ్ ఆన్ క్విక్. ఆదివారే అమావాస్యే దుర్ముహూర్తే దుర్వార్తే శ్రీవారి దశదీనానంతర స్నాన నిమిత్తం శ్రీవారి స్నానశాల ప్రవేశానంతరం ద్వారబంధం భద్రత కరిష్యే. కోప ప్రక్షాళనం, పాప ప్రక్షాళనం, ఆశాంత నగ్న రూప ప్రక్షాళనం. శ్రీవారి దివ్యమంగళ స్వరూపానికి ధూప దీప నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పండి సార్, దాన్ని ఏ సెంటర్ లో వేసేయమంటారు? ఎన్నపడం సొల్లుంది సార్. చెప్పండి స్వామి. ఈ హడావుడంతా దాన్ని వేసేయడం కోసం కాదు, నా అడవి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి. అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకోరకు తరలిపోయినట్టు వార్త. మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం. కోతి మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మదర్ యానిమల్స్ పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్య బాబోయ్ ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి? మనం కాలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడతాం. రేప్ చేస్తున్నాం తప్పించుకోండి అని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే
అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది బాబ్స్. వెయిటింగ్ లిస్ట్ అంకుల్. అంకుల పెంకుల నా కొడక, ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కరిగిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి ఒత్తిడి అది మన కంపెనీ పలకరా. నువ్వన్న తప్పుడే ఆటా కట్టుంటే చాలు, సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించింది నా కొడుకు, చెప్పే సరికైను చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి. దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? చిన్నపిల్లల ప్రోగ్రామ్ అందరూ చప్పట్లు కొట్టండి. బాబు, ఫస్ట్ నైట్ అంటే ఏంటి? చిరంజీవి మౌనేశ్వరి రాని పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు. చిన్న పిల్లల ప్రోగ్రామా ఇది? మనం పడుకోని లేచి పాలుతాతే. వెల్కమ్ టు క్రైమ్ టైం. ఒక 6 అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న 5.5 అడుగుల వంట మనిషిపై రేప్ చేయబోయాడు. అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది. వాడు పెద్ద కేక వేసి మరణించాడు. ఎక్కడ ఎవరు? మీరు పక్కకోండి. కుక్క సంగతి నేను. అయ్యో, ఏంటి ఏమైంది? ఏం జరిగింది? ఏంటమ్మా, ఇంట్లో కుక్క బామ్మగారిని హత్య చేయబోతుంటే పట్టించుకోరా. కంగారు పడక హెడ్దాసు, ఇదంతా ఈవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్. బామ్మ, ఏంటి గోలా? ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టా పడుతున్నది, చూసుకోవడానికి అంత తాతగారు కనపడరేటమ్మా. మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు రాలేదు. తక్కువ. నిన్న టీవీలో కాకరకాయ పరమాన్నం ఎలా చెయ్యాలో చెప్పారు. నేను బోల్డ్ అంత చేశాను. ఉండండి, తింటానికి తీసుకొస్తాను. ఎక్కడ కాంబినేషన్ రా బాబు. అమ్మా, ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసేస్తే నేను పరిగెట్టేస్తాను. మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టి రాసేసానండి. కానీ ఆ శేషుగాడిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్దోళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపేస్తున్నారు. జైలు బొక్కకి లీకేజ్ బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ అని ఉమ్మేయాలి ఆడ మీద. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు గాని లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను. ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది. కొత్త కేసా? పాత కేడియే. ఎవరు? మీ మెగా థీఫ్ గారు రాజా. వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెఫ్ట్ కి సంబంధం ఉందని నా డౌట్. వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనుక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. వస్తాయండి, దొరికితే. దొరుకుతాడు. జనవరి 1 అన్న తలుపులు తీయించిందా పోలీస్ ఆమె? అరే భోగరాజ్, నువ్వు తిరగబోకురా, గాలికి నగలు అరిగిపోతాయి. ఇదిగోండి 5,000. మా అమ్మాయి పెళ్లి, మా నగలు తిరిగి ఇచ్చేసి. అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది. నవంబర్ కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ కి వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆ జనవరి 1 చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలూమ్ నై. 15,000 కొట్టు, పితాజీతో నేను మాట్లాడుకుంటా. అదేంటండి? అది అంతే, జనవరి 1. ఏంటమ్మా, ఆ రాజుగాడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గరుడు సేవెట్టావు. ఈ రోజు జనవరి 1. అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవన్నీ స్మెల్ రాకూడదు. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది? నీళ్లు లేని చెరువులో. నమస్కారం సార్.
చూడ్డానికి మీ యాసం సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడట్టు నేను అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. టిక్కీలో సామాన్లు ఏంటి? ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అద్రతయ్య గడి గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? వాళ్ళ సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. చాలా బరువు కొంత దొర్లించు. చిన్నప్పుడు టైరాట్ గుర్తుకొస్తాను. ఎందుకు మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. కరిపించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేశాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి. డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళు ఎవరు? మరి నాకు చెప్పలేదు.